నుంచి ఒకవేళ దాదాపుగా రిజల్ట్ ఒక అంచనా ఉన్నా కూడా పోటీకి పెట్టాలనుకోవడం దగ్గర నుంచి ఈ రోజు వరకు, అలాగే మా పుల్లారావు గారు అన్నట్టు ఆ చిన్న ఎక్సైట్మెంట్ ఎలిమెంట్ మిస్ అయిందనేది కూడా దాని మీద ఏం చెప్తారు? ఇంతవరకు మనం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూసి ఇప్పుడు ఒక నీలం సంజయ్ రెడ్డి ఒక్కడు తప్ప ఏకగ్రీవంగా మొత్తం రాష్ట్రపతికి పోటీనే ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆ రోజు కాంగ్రెస్ వచ్చేసి ఇంకా దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అనే నేపథ్యం ఉన్నప్పుడు ఇంకా పోటీలు ఉన్నాయి. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు 10 సారి పోటీనే కాబట్టి ఏకగ్రీవంగా ఎప్పుడు జరగలేదు. కాబట్టి అందులో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఒక తీవ్రమైనటువంటి సైద్ధాంతిక సంఘర్షణ జరిగిన నేపథ్యంలో అది ఏకగ్రీవం అనేది అది ఆశించడం కూడా కరెక్ట్ కాదు, అది సాధ్యం కూడా కాదు. గతంలోనే కానప్పుడు ఇప్పుడు ఎట్లయితుంది వచ్చేసి. ఇంకా రెండవది వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్ అనేది అనేకం సీక్రెట్ బ్యాలెటే కదా. రాష్ట్రపతికి సీక్రెటే, ఉపరాష్ట్రపతికి సీక్రెటే, ఎంపీకి సీక్రెటే, ఎమ్మెల్యేకు సీక్రెటే. కాబట్టి ఏదైనా పార్లమెంట్ లో వచ్చేసి బిల్లులకు సంబంధించి ఆ సందర్భంగా విశ్వాసం చేతులు ఉంటుంది. కానీ మిగతాదంతా వచ్చేసి సీక్రెట్ బ్యాలెటే కదా. రెండవది ఇక్కడ పార్టీల పరంగా స్టాండ్ ఎట్లుంది, ఎంపీల పరంగా స్టాండ్ ఎట్లుంటుంది. ఇప్పుడు పార్టీల పరంగా న్యాచురల్ గా పార్టీలు వచ్చేసి ఒక స్టాండ్ ని పెట్టినాయి. ఈ పక్క ఇండియా కూటమి పార్టీలు సుదర్శన్ రెడ్డికి, ఎన్డీఏ కూటమి పార్టీలు రాధాకృష్ణన్ కు, కొందరు వచ్చేసి అదర్స్ లో వైకాపా పార్టీ ఎన్డీఏకు, మిగతా బీజేడీ అండ్ బీఆర్ఎస్ అకాలీదళ్ న్యూ తటస్థంగా ఇట్లా పార్టీలు ఒక స్టాండ్ తీసుకున్నాయి. కాబట్టి పార్టీల పరంగా స్టాండ్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా సంఖ్యాపరంగా 100% ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుస్తారు. ఆయనకు 438 ఓట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఏమో 386, కానీ 438 ఉన్నాయి. అంటే 52 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పార్టీల పరంగా సంఖ్యాపరంగా చూస్తే ఓకే, అది ఇంకా రాధాకృష్ణ గెలుపు తథ్యం అనేదిగా తెలుస్తుంది. కానీ ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ విప్పు లేదు. కాబట్టి ఇది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశమే, ఇది రాజకీయాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానుసారము ఎన్నుకోవాలనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం. సీక్రెట్ బ్యాలెట్ పెట్టడం అంటే ఈవెన్ ఓటింగ్ కూడా వచ్చేసి ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఏది కూడా అది ఓటర్ యొక్క ఆత్మ ప్రబోధానుసారము వేయమని చెప్పేసి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతలు చాలా చాలా ఉన్నతంగా అత్యున్నతంగా ఆలోచించి రాజ్యాంగం పొందుపరిచారు. కానీ ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో చాలా సిస్టమ్స్, ఇప్పుడు అందులోకి నేను వెళ్ళను, కానీ అలా ఇప్పుడు ఆ పార్టీల్లో ఎంపీలకి ఆ అవకాశం లేకపోతే అటువంటి ఆలోచన ఉందా? మీరు అన్న ఆత్మ ప్రబోధానుసారం వేసే పరిస్థితి. నేను అదే కదా ఇప్పుడు ఆ పరిస్థితి రావచ్చని భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత మాక్ పోలింగ్ పెట్టడము, ఇంత కొంతమంది ఒక పరిశీలకుని పంపడము ఎందుకు జరుగుతుంది వచ్చేసి. అవునా? ఎంపీలకు వచ్చేసి వాళ్ళకు కూడా గతంలో కూడా వచ్చేసి ఆత్మ ప్రబోధానుసారము 1969లోనే నీలం సంజయ్ రెడ్డి విపిగిరి అప్పుడు వచ్చేసి నీలం సంజయ్ రెడ్డి ఓడిపోయాడు కదా. ఆ రోజు ఆత్మ ప్రబోధానుసారం అనే నినాదమే కదా వచ్చేసి ఇందిరాగాంధీ ఇచ్చింది. కాబట్టి ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ వెల్ అని చెప్పేసి అన్ని పార్టీల్లో అనేక అంతర్గత కలహాలు ఉంటాయి. చిన్న పార్టీలో పెద్ద పార్టీలో పైకి, కానీ అది లోపల ఉంటాయి. లోపల వచ్చేసి ఎందుకు చాలా మంది వచ్చేసి పార్టీలు మారుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా బీజేపీలో కూడా గడ్కరీ లాంటి వాళ్ళు వచ్చేసి ఓపెన్ స్టేట్మెంట్లే, అటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వచ్చేసి. ఇది సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి, విప్పు కాబట్టి చెప్పలేము. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ పక్క ఈ పక్క క్రాస్ ఓటింగ్ జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏమంటే ఇక్కడ రాధాకృష్ణన్కు 400 ఆయన గెలుపు తథ్యము. కానీ 438 ఓట్ల కంటే ఒక్క ఓటు తగ్గినా రాధాకృష్ణన్ కాదు, ఎన్డీఏ ఓడిపోయినట్టు. రాధాకృష్ణన్ గారు కూడా చెప్తున్నాను, రాధాకృష్ణన్ గారు గెలుపు తథ్యము. కానీ 438 ఓట్ల కంటే ఒకటి తగ్గినా అది మోడీ ఓటమి, బీజేపీ ఓటమి. అంటే నైతికంగా ఓడిపోయినట్ట. అదే చెప్తున్నాను. ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ అధికారంలో ఉండేది 430 తక్కువ వచ్చా అంటే క్రాస్ ఓటింగ్ ఈ పక్క నుండి ఆ పక్క పోయినట్టు. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు వీళ్ళకే ఉన్నాయి ఎన్డీఏకు ప్లస్ వైకాపా. అదే కొంతమంది ఎంపీల ఆత్మలు ఎన్డీఏతో లేనట్టు, మోడీ గారితో లేనట్టు అది తెలుస్తుంది. 400 మీరు అన్న నెంబర్ తగ్గితే ఒక్క ఓటు తగ్గినా అది
సంఖ్యాపరంగా గెలిచినట్టే. కానీ నైతికంగా వచ్చేసి, నైతికంగా కూడా చెప్పడం లేదు, తులసిరెడ్డి గారు ముందే వేశారు మోకాళ్ళకి ఓటమికి సంబంధించి. ఎనీవే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, మీరు అన్న పాయింట్ మీద మాట్లాడదాం ప్రకాష్ రెడ్డి గారితో. ప్రకాష్ రెడ్డి గారు వస్తారు సార్, ఒక బ్రేక్ తర్వాత.